వాట్ ఈస్ ప్రోగ్రామింగ్? సార్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటండి? జావా ఇస్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, రైట్? ఓకే సార్, జావా ఇస్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, బట్ వాట్ ఈస్ దిస్ ప్రోగ్రామింగ్? సార్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి? ప్రోగ్రామింగ్ ఎందుకు అంటే, మనందరం డి సినిమా చూసామా? 10 మంది 10 రోజులు 10 పనులు చేస్తే ఒక కంప్యూటర్ ఒక గంటలో 10 పనులు చేయగలదు. అలా కంప్యూటర్ తో స్పీడ్ గా పని చేయించాలంటే ప్రోగ్రామింగ్ కావాలి. సో ఈ ప్రోగ్రామింగ్ ఎందుకు సార్ అంటే, నేను చేసే పని నా కంప్యూటర్ కి అర్థమయ్యేలా చెప్పి స్పీడ్ గా చేయమంట. ఎందుకంటే నేను మనిషి, నేను కొంచెం స్లోగా చేస్తా, నేను కొంచెం స్పీడ్ గా చేయలేను. కానీ కంప్యూటర్ ఏదైతే ఉందో చాలా స్పీడ్ గా పని చేయగలదు. అంటే ఒక 1000 సార్లు హలో వరల్డ్ ప్రింట్ చేయాలంటే మీ కంప్యూటర్ ఎంత టైం తీసుకుంటుందో చూద్దాం. మనం 1000 సార్లు హలో వరల్డ్ రాయాలంటే ఎంత టైం కావాలంటే మన పేపర్ మీద. అదే మీ కంప్యూటర్ మీరు బ్లింక్ చేసే టైంలో రాస్తుంది. విత్ ఇన్ ఏ సెకండ్ కూడా టైం పట్టదు మీ కంప్యూటర్. దట్స్ వాట్ యువర్ కంప్యూటర్స్ కెన్ డూ. మీ కంప్యూటర్స్ కి అంత కేపబిలిటీ ఉంది. సరే, అంత కేపబిలిటీ ఉన్న కంప్యూటర్ తో నేను పని ఎలా చేయించాలి? దానికి పని చేయించాలంటే, ఇప్పుడు నేను మీతో పని చేయించాలి. మీరందరూ చాట్ లో హాయ్ అని పెట్టండి అంటే నేను చెప్తే పెడతారండి, అవునా? నా కంప్యూటర్ కి హాయ్ అని పెట్టు అంటే పెడతా? సో నా కంప్యూటర్ కి అర్థమయ్యేలా నేను కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, అవునా? ఈ కంప్యూటర్ కి ఇలా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడాన్ని ప్రోగ్రామింగ్ అంటాం. దిస్ ఈస్ వాట్ ప్రోగ్రామింగ్ ఇస్ మెంట్ బై. ప్రోగ్రామింగ్ అంటే ఏదో అద్భుతాలు ఏమి ఉండవు ఇక్కడ. మీ కంప్యూటర్ కి అర్థమయ్యేలాగా మీ కంప్యూటర్ తో మాట్లాడటమే ప్రోగ్రామింగ్. మనం పని చేయకుండా కంప్యూటర్ తో పని చేయించాలి. ఇలా పని చేయించడం కావాల్సింది ప్రోగ్రామింగ్.